మీరు టాస్క్ 2 పూర్తి చేశారు. ఇప్పుడు టాస్క్ 3కి వెళ్దాం. టాస్క్ 3 పిల్లలకు నీలం రంగును నేర్పడం. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. మీరు ఈ వీడియోను మీ పిల్లలకు చూపించాల్సిన అవసరం లేదు. మీరు మీ పిల్లలతో ఈ పనులు చేయాలి. ఆకాశం ఏ రంగులో ఉంటుంది? నీలం. చాలా బాగుంది. ఆకాశం ఏ రంగులో ఉంటుంది? నీలం. చాలా బాగుంది. అతను ఏ రంగు జీన్స్ ధరించాడు? నీలం. సముద్రం ఏ రంగులో ఉంటుంది? నీలం. చాలా బాగుంది. మామయ్య ఏ రంగు టీ షర్ట్ వేసుకున్నాడు? నీలం. చాలా బాగుంది. మామయ్య ఏ రంగు జీన్స్ వేసుకున్నాడు? నీలం. చాలా బాగుంది. ఇది ఏ రంగు? నీలం. చాలా బాగుంది. ఇది ఏ రంగు? నీలం. చాలా బాగుంది. ఇది ఏ రంగు? నీలం. చాలా బాగుంది. భారత జెండాపై ఇది ఏ రంగు? నీలం. చాలా బాగుంది. ఈ కారు ఏ రంగులో ఉంది? నీలం. చాలా బాగుంది. ఈ తలుపు ఏ రంగు? నీలం. చాలా బాగుంది. దయచేసి నీలిరంగు బట్టలన్నీ నాకు ఇవ్వగలవా? ధన్యవాదాలు. ఇది లేత నీలం మరియు ఇది ముదురు నీలం అని చూడండి. రెండూ నీలం రంగు. ప్రస్తుతానికి పిల్లలకు నీలిరంగు నేర్పండి. పిల్లలు నీలం రంగును బాగా నేర్చుకున్న తర్వాత మీరు వారికి ఇది లేత నీలం మరియు ఇది ముదురు నీలం అని చెప్పడం ప్రారంభించవచ్చు. మాతో నేర్చుకున్నందుకు ధన్యవాదాలు. మంచి రోజు. పిల్లలు నేర్చుకోవడానికి మరియు ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఇంట్లో ప్రేమపూర్వకమైన, సురక్షితమైన వాతావరణాన్ని అందించాలని మేము సూచిస్తున్నాము. తల్లిదండ్రులే పిల్లల భద్రత. తల్లిదండ్రులు కొట్టినా లేదా కేకలు వేసినా పిల్లల భద్రత దెబ్బతింటుంది మరియు వారు అధిక ఒత్తిడిని అనుభవిస్తారు. ఇప్పుడు వారు కొత్త విషయాలు నేర్చుకోవడం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం కంటే భయపడటంపై దృష్టి పెడతారు. అలాగే, ఇది ఇతరులను కొట్టడం సరే అనే సందేశాన్ని ఇస్తుంది. కాబట్టి, మీ పిల్లలను కొట్టవద్దని లేదా మీ పిల్లలను కొట్టడానికి ఇతరులను అనుమతించవద్దని మేము సలహా ఇస్తున్నాము. వారు తప్పు చేసి ఉంటే, అది ఎందుకు తప్పు అని వారికి చక్కగా వివరించమని మేము సూచిస్తున్నాము, అప్పుడు వారు అర్థం చేసుకుంటారు మరియు పునరావృతం చేయరు. అలాగే, చాలామంది తమ చిన్నతనంలో తల్లిదండ్రుల ప్రవర్తన వల్ల చాలా ప్రభావితమయ్యారు మరియు వారు పెద్దలుగా కూడా ఆ బాధను జీవితాంతం మోస్తారు. కాబట్టి మేము ప్రేమగల, సురక్షితమైన వాతావరణాన్ని అందించమని సూచిస్తున్నాము. పిల్లలు తప్పుగా ఉన్నప్పుడు విషయాలను చక్కగా వివరించండి, తద్వారా వారు పెద్దలుగా కూడా చిన్ననాటి నొప్పి నుండి విముక్తి పొందగలరు. మేము పిల్లలకు చాలా ప్రేమ మరియు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని సూచిస్తున్నాము మరియు క్రమశిక్షణ మరియు మంచి విలువలను బోధిస్తాము. ఈ పనులన్నీ పిల్లలు వెంటనే నేర్చుకోలేరు. వారు 2 ఏళ్ల వ్యవధిలో నేర్చుకుంటారు. ఓపిక పట్టండి, ఒకే విషయాన్ని వివిధ మార్గాల్లో బోధించండి మరియు పిల్లలకు నేర్చుకోవడం సరదాగా చేయండి. 2 నుండి 3 సంవత్సరాల వయస్సు పిల్లలు రోజుకు 1 గంటకు మించి మొబైల్ ఫోన్ని ఉపయోగించకూడదు. ధన్యవాదాలు.